తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థులు అయితే కొద్ది గందరగోళం అయితే ఏర్పడింది. ఏదైతే గ్రూప్ 2కి సంబంధించి ఇప్పటికీ 2 సార్లు అయితే వాయిదా పడింది. ఈసారి కూడా ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనేది చెప్పి ఇప్పటికే అభ్యర్థులు అయితే కొద్దిగా ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పుడు జనవరి 6, 7 తేదీల్లో అయితే దీనికి సంబంధించి పరీక్ష నిర్వహించాలని చెప్పి ఇదివరకే 2 నెలల క్రితం టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆ 6, 7 తేదీల్లోని ఈ పరీక్షలు జరుగుతాయా లేదని చెప్పి కూడా అభ్యర్థులు అయితే కొద్ది గందరగోళం అయితే ఏర్పడడం జరిగింది. ఇంతకుముందు కూడా 2, 3 తేదీల్లో అయితే ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి అప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. కానీ ఈలోపు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవ్వడం, అలాగే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, అలాగే ఎలక్షన్స్ జరగడం, కౌంటింగ్ తర్వాత నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రస్తుతం 6, 7 తారీఖుల్లోని ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది అయితే ఒక అభ్యర్థులు అయితే కొద్ది గందరగోళం అయితే ఏర్పడడం జరిగింది. అలాగే ఏదైతే పోలీసులు అందరూ కూడా ఈ ఎన్నికల సమయంలో పూర్తిగా నిధుల్లో ఉండడంతో ప్రస్తుతం అప్పటికి 2, 3 తేదీల్లోకి సంబంధించిన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కూడా అప్పటికే హైకోర్టుగా అయితే అభ్యర్థులు ఆశ్రయించడం జరిగింది. అలాగే హైకోర్టు కూడా దీనికి సంబంధించి కూడా గడువు ఇవ్వాలని చెప్పి కూడా టీఎస్పీఎస్సీకి చెప్పడం జరిగింది. ఏదైతే నూతన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం తర్వాత కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా లోపల కూడా కొద్ది గందరగోళం ఏర్పడింది. టీఎస్పీఎస్సీ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజీనామాలు అయితే చేయడం జరిగింది. అలాగే టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా దీనికి సంబంధించి గవర్నర్కి అయితే రాజీనామా పత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ 6, 7 తేదీల్లో ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది అయితే ప్రస్తుతం అభ్యర్థులు అయితే పూర్తిగా గందరగోళం ఏర్పడడం జరిగింది. ఇప్పటికీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి మొదటి నుంచి కూడా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ వరుసగా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. ఏదైతే పేపర్ లీకేజ్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే సృష్టించడం జరిగింది. ప్రధానంగా ఎంతోమంది ఈ పేపర్ లీకేజ్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే ఈ పరీక్షలు జరిగినప్పుడు కూడా చాలామంది ఏదైతే కొన్ని కాల్స్ సెంటర్స్తో ఏదైతే ఎడ్యుకేషన్ సెంటర్స్తో కొన్ని టైఅప్ అయ్యి ఏదైతే హైటెక్ కాపీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే టీఎస్పీఎస్సీలోని ఈ పేపర్ లీకేజ్లో కూడా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా గందరగోళం అయితే ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో ఖచ్చితంగా అభ్యర్థులకి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దాని ప్రకారమే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగింది. అలాగే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి అలాగే లీకేజీకి సంబంధించి కూడా పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే టీఎస్పీఎస్సీ సభ్యులకైతే ఆర్డర్స్ అయితే జారీ చేయడంతో వాళ్ళందరూ రాజీనామా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికీ ప్రస్తుతం ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వచ్చేసి ప్రస్తుతం మళ్ళీ పోస్ట్ పోన్ జరుగుతున్నాయి అని కొన్ని ఏదైతే అభ్యర్థులకైతే తెలుస్తుంది. అలాగే మనకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టీఎస్పీఎస్సీకి ఈ జనవరి 6, 7 తేదీలో ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదనేది అయితే ఒక గందరగోళం అయితే ఏర్పడడం జరిగింది.